వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నూతన సంవత్సరంలో శని త్రయోదశి నాడు అంటే జనవరి 31, 2026 రోజున ఏం చేయాలి? శని అనగానే ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉంటారు, ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. మరి 12 రాసుల వారికి ఈ నూతన సంవత్సరంలో శని త్రయోదశి రోజున ఏం చేస్తే బాగుంటుంది? శని తీవ్రతను తగ్గించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? శనిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం హర్షిణి గారు. నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్ గా మీరు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరి శనికి సంబంధించి మా 12 రాసుల వారికి ఎలా ఉంటుందో అన్ని తెలియచేయాలి. చెప్పండి, ఎందుకు శని అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు? ఇన్ని పరిహారాలు చేస్తున్నా ఎందుకు శనిని ప్రసన్నం చేసుకోలేకపోతున్నారంటే మీదైన శైలిలో ఏం చెప్తారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, నేను ఎప్పుడు చూస్తుంటాను, సుమారు 20 సంవత్సరాల అనుభవంతో జ్యోతిష శాస్త్రంలో కొన్ని వందల వేల జాతకాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి అసలు అందరినీ నేను నాకు నవ్వొస్తుంది ఏంటంటే, ఎప్పుడు శనిగ్రహాన్ని ఎందుకు వీళ్ళు బ్లేమ్ చేస్తారు అన్నది ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు మీరే చెప్పారు శని త్రయోదశి అంటే ఏంటి అసలు. శని త్రయోదశి రోజు చాలా మంది రకరకాల సాంప్రదాయాలు పాటిస్తారు, అయినా కానీ వాళ్ళకి ఫలితాలు లేవు. ఈ ప్రశ్నలో ఉన్నది. శని త్రయోదశి అంటే త్రయోదశి తిథి శనివారం రోజు రావడం, అది చాలా శుభదినం. మనకి ముఖ్యంగా శని త్రయోదశి రోజు కేవలం శనికి మాత్రమే కాకుండా ఆ పరమశివునికి కూడా పూజలు, హోమాలు, తర్పణాలు, రకరకాల సాంప్రదాయాలు పాటిస్తారు. ప్రదోష కాలంలో ముఖ్యంగా దానాలు కూడా చేస్తారు, అన్నదానాలు లాంటివి కూడా చాలా చేస్తారు. అది ఆనవాయితీగా మనకు వస్తుంది. అది కానీ శని అనగానే ఎందుకు భయపడతారు అన్నారు. మనిషి భయపడే దేనికి? క్రమశిక్షణకి. లేదు మేడం, నో 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 మీరు భయపడేది క్రమశిక్షణకి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్ళారు, ఎప్పుడన్నా వెళ్ళారు కదా, డిగ్రీ కూడా చేశారు కదా. స్కూల్కి వెళ్ళి టీచర్లతో లెక్చరర్లతో తన్నులు తినడం మీకు ఇష్టమా? ఇష్టమండి. ఇంటికి వచ్చి అర్జెంటుగా పీకల మీద కూర్చున్నట్టు అదేదో మనం హోంవర్క్ చేయకపోతే ఏదో ఇక పంచమహాపాతకాలన్నీ మనం చుట్టుకుంటాయన్న భయంతో మనం ఇంటికి రాగానే, అప్పటి వరకు స్కూల్ అయిపోయింది, మన స్కూల్ నుంచి ఇంటికి రాగానే వెంబట పుస్తకాలన్నీ ముందరేసుకుని కూర్చొని ఆ హోంవర్క్ చేసే వరకు ఆకలి ఉన్న సంగతి కూడా తెలియదు. అవునా? ఎంత ఏంటి మీకు ఎన్విరాన్మెంటల్ డిసిప్లైన్ అంటే స్కూల్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఉండే కండిషనింగ్. ఈ డిసిప్లైన్ కి, శ్రమకి ఎవరు అధిపతి? శని. శని శ్రమకి, క్రమశిక్షణకు అధిపతి అయితే మరి మీరు దేనికి శ్రమిస్తున్నారు? దేనికి మీరు క్రమశిక్షణ పాటించాలి? జీవితంలో ఏదన్నా సాధించాలి, అంతే కదా మేడం. మీరు ఏదైనా సాధించాలి అంటేనే మీ శరీరము, మనసు, ఆలోచన, ప్రణాళిక అవన్నీ వస్తాయి. మీకు ఏం సాధించాలన్నప్పుడు గుడిమెట్ల దగ్గర అడుగు తినేవాడు వాడు కూడా శ్రమ ఏముంటుంది? ఎవరైనా సంపన్నులా కనిపిస్తే వాడు ఒకటి స్టైల్ అడుక్కుంటాడు, ఎవడన్నా ఆర్డినరీ పర్సన్ లాగా వస్తే వాడు ఒక రకంగా అడుక్కుంటాడు. వాడి చైతన్యంలో కూడా అక్కడ సందర్భ సహితమైనటువంటి భావజాలం ఉంటుంది వాడికి. అవునా? కానీ మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆలోచన, స్ఫూర్తి, జీవితంలో ఏదైనా సాధించాలి, గౌరవం, ప్రేమ, కీర్తి ప్రతిష్టలు, అధికారం
శాసించడం, ఇవన్నీ ప్రతి మనిషి కోరుకుంటారా లేదా? ఉమ్. అవునా కదా? మరి వీటిని శాసించి ప్రభావితం చేసేటువంటి గ్రహాన్ని పక్కన పెట్టి వాటిని ఎలా సాధించుకోవాలి అనే క్రమశిక్షణని, ఒక నిజాయితీని, శ్రమని ఇచ్చేటువంటి గ్రహము శని గ్రహాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు బద్నాం చేస్తున్నారు అన్నది క్వశ్చన్. ఈ యొక్క ఆశయ సాధన కోసం, జీవితంలో గుర్తింపు కోసం, ఉన్నతమైన స్థానం కోసం ప్రేరేపించేది ఎవరు? రవిగ్రహం జ్యోతిష శాస్త్రంలో. అంటే సన్ ప్లానెట్. అంటే రవిగ్రహం లేకపోతే మనం జీవితంలో దేన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆ పని చేయలేము. అదే మేడం, మీరు మీ యాంకరింగ్ పార్ట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కెమెరామెన్ కెమెరా జాబ్ చేస్తున్నాడు, నా ప్రొఫెషన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. వీఆర్ ఆల్ ఎంజాయింగ్ వాట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై సన్ ప్లానెట్, సన్ ఇన్ యువర్ హోరోస్కోప్. రవి యొక్క స్థానము మీ జ్యోతిష శాస్త్రంలో ఏ రాశిలో, ఏ భావంతో, ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి గుర్తింపు కోసం ప్రతి మనిషి అనునిత్యం శ్రమిస్తాడు అని జ్యోతిష్యంలో ఉంటుంది. మరి ఇవన్నీ సాధించుకోవాలంటే శ్రమించాలి కదా. శ్రమించాలంటే మరి మీ శరీరము, మనసు ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లుంటే శ్రమ ఎట్లవుతుంది? క్రమశిక్షణ అంటే ఏంటి? మీరు పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే మీరు క్రమశిక్షణ అంటారు. వాటికి సంబంధం లేకుండా నాకు తోచింది నేను చేస్తానంటే వాళ్ళ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక ఉన్నతమైన గుర్తింపు సాధించేవాళ్ళు కాదు. మరి ఈ రవిగ్రహాన్ని పక్కన పెట్టి, రవిగ్రహం గురించి కూడా చెప్పుకోవాలి మనం. శని త్రయోదశి అనగానే ఇప్పుడు 31వ తారీఖు జనవరి మాసం 2026కి శని త్రయోదశి ఉంది. అయితే ఈ సంవత్సరంలో 4 ఉన్నాయి మేడం. 4 శని త్రయోదశులు ఉన్నాయి ఈ సంవత్సరంలో. మొదటిది. ఓకే. అయితే ఈ శని త్రయోదశి అన్నప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు? అయ్యో నాకు మొన్న ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు. మేషరాశి, కన్య, మిథునం అండ్ ధనురాశి వాళ్ళు, వీళ్ళందరూ కేంద్ర భావాలు. మీనరాశి వాళ్ళు వీళ్ళందరూ ఏంటి, ఇంకా ఏదో అయిపోతుంది, ఏదో నా జీవితంలో ఏదో సాధించాల్సింది ఏదో డిలే అయిపోతుంది, భార్యాభర్తల సమస్యలు వచ్చేస్తేమో, ధన నష్టమేమో, ఇచ్చిన డబ్బులు రావేమో, నేను ఎగ్జామ్ పాస్ గానేమో, నాకు వీసా దొరకదేమో, ఇవన్నీ ఏంటి మేడం? అంబిషన్స్ కదా. భౌతిక సుఖ సంతోషాల కదా. మరి ఈ భౌతిక సుఖ సంతోషాలకి అధిపతి ఎవరు? రవి కాదు, శని కాదు. రవి ఆత్మకారకుడు, మీకు తెలిసే ఉంటుంది. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు, శని కర్మకారకుడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రవి ఆత్మకారకుడు అన్నప్పుడు ఏంటంటే మేడం, పూర్వజన్మకు సంబంధించినటువంటి సంస్కారాలు, పూర్వజన్మ కర్మలు, ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి మీకు ఈ జన్మలో మీ జన్మ లగ్నాన్ని బట్టి, మీ జన్మ నక్షత్ర భావం, నక్షత్రాన్ని బట్టి, నక్షత్ర పాదాన్ని బట్టి ఈ జాతకం అంతా విశ్లేషించినప్పుడు గోచార ఫలంలో ఏముంటుంది? ఇప్పుడు ఏ రాశుల వాళ్ళకి మీరు అన్నట్టు పంచమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏలినాటి శని ఉంది, సప్తమ శని ఉంది. ఇవి గోచార ఫలం. మీ జన్మత ఏంటి? మీరు ఏ రాశిలో పుట్టారు, ఎటువంటి ఆశయం ఉంది మీకు? మీ అబ్బాయి డాక్టర్ అవుతాడని చిన్నప్పుడే చెప్పేస్తారు. మీ అబ్బాయి ఎందుకు పనికిమాల సుంట అవుతాడని చెప్తారు. వాడు రాజకీయాల్లోకి వెళ్తాడండి, అబ్బు వాడు ఎవడ మాట ఏంటండి. ఇవన్నీ మనం చిన్నప్పుడే, వాడు ఊహ తెలియనప్పుడే వింటామా లేదా? జ్యోతిష్యులు చెప్పేది. ఆ ఐడెంటిటీ ఏంటి మేడం? ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసేవాడు రవి. సో ఐడెంటిటీ కోసం మీరు తాపత్రయపడేటప్పుడు ఐడెంటిటీకి సంబంధించిన క్రమశిక్షణ కూడా కావాలి కదా. క్రమశిక్షణ లేకుండా జీవితంలో మీరు ఏమైనా సాధించగలరా చెప్పండి? లేదు. కష్టం లేకుండా సాధించగలమా? ఈ కష్టము, క్రమశిక్షణ అన్నది ఏ మనిషికి ఇష్టం ఉండదు మేడం. ఇష్టం ఉండదు కాబట్టే అవి వస్తాయేమో అన్న యొక్క భయమే ఈ యొక్క శని ప్రభావం అని జ్యోతిషంలో అనుకుంటారు. కానీ నిజంగా శని ఒక అద్భుతమైన గ్రహం అండి. మీరు చూసుకోండి, చాలా మందికి మీరు ఎప్పుడైనా విన్నారా? నిన్న నేను చూశాను ఎక్కడో ఫేస్బుక్ లో, 1,43,00,000 ఒక పేద కుటుంబంలో ఉన్న దంపతులకు వచ్చింది లాటరీ. అప్పటిదాకా స్నేహితులు, బంధువులు అంతా కలిసి ఉన్నటువంటి ఒక చిన్న మాస్, ఒక ఓల్డ్ సిటీ లాంటి మాస్ గల్లీలో ఉన్న వాళ్ళకి వచ్చింది లాటరీ. 1,43,00,000. అది రాగానే తీసుకున్న వాళ్ళు ఏం చేశారు? ఆ లొకాలిటీ వదిలేసి పారిపోయారు. వాళ్ళు చెప్పింది ఏంటి? మమ్మల్ని ఖచ్చితంగా చంపేసి మా డబ్బులు తీసుకుంటారు ఒకళ్ళు. చూడండి సిరి ఎలా వచ్చింది అంటే, అన్ప్రెడిక్టబుల్ మనీ, అన్ఇమాజినబుల్ మనీ. అది శని వల్ల వస్తుంది. అది కూడా తెలుసా మీకు? చాలా మంది ఏమనుకుంటారు, ఉన్నది పోద్దేమో అనుకుంటారు. కానీ ఈ ఉన్నది పోవడానికి, ఊహించింది రావడానికి కూడా మీ గత కర్మలు ఉంటాయి చూడండి, ప్రీవియస్ కర్మస్ ఉంటాయి చూడండి. ఈ ప్రీవియస్ కర్మస్ కొన్ని ఉంటే మీకు పూర్వజన్మ కర్మల్ని కూడా రవి యొక్క స్థానాన్ని బట్టి అనాలిసిస్ చేస్తారు. సో కాబట్టి చాలా మంది వ్యక్తిగత జాతకంలో ఏలినాటి శనిని మాత్రమే మాట్లాడతారు. మీ జాతకంలో రవి ఎక్కడున్నాడు,
మీకు లగ్నంలో ఉన్నాడా, చతుర్థ భావంలో ఉన్నాడా, సప్తమ భావంలో ఉన్నాడా, దశమ భావంలో ఉన్నాడా? చూడండి, బలమైన వ్యక్తిత్వం, విద్య, వివాహము, ఉద్యోగం, ఇవి కాకుండా మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? ఇంకేం? బిజినెస్, అవునా కదా? ఆర్థిక సో స్థితి. రవి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు? ఉమ్, మీ వ్యక్తిగత జాతకంలో కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని మాత్రమే కాకుండా రవి యొక్క స్థానాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీ ఆశయము మీ యొక్క ఎబిలిటీ అంటే ఉమ్, మీ సామర్థ్యానికి నిలబడుతుందా? మీ సామర్థ్యం వేరు, మీ ఆశయ సాధన, దానికి సంబంధించి మీరు చేసే కృషి వేరు. మీ ఊహలు ఎక్కడో ఉంటాయి మేడం, ఆచరణ నెల్లు. నేల మీద ఉంటే ఊహలు ఎక్కడో ఆకాశం. ఆకాశంలో ఉంటాయి. సో మరి అలాంటప్పుడు జీవితంలో నేను ఎందుకు సాధించలేకపోతున్నాను అనే ప్రశ్న వేసుకుంటాడా? ఉమ్, ప్రశ్న వేసుకోవడం అంటే ఏంటి? మీరు వెళ్ళి ఒక అద్దం ముందు నుంచోవడం లాంటిది. ఆ అద్దం ముందు నుంచోబెట్టేవాడు ఎవరు? శని. ఆ అద్దం ఎవరు? శనే. ఉమ్, అద్దం ముందు నుంచోడానికి ఇష్టపడని వాళ్ళు మీరనే వాళ్ళ కేటగిరీలోకి వస్తారు. ఎవరు? భయపడిపోతారు, ఆందోళన చెందిపోతారు. సో కాబట్టి శనిగ్రహం యొక్క ప్రభావాన్ని ఎవరైనా క్రమశిక్షణ కింద, శ్రమ కింద, ప్రణాళిక కింద తీసుకుంటే ఎవరికి భయం ఉండదు. అసలు చాలా మంది శ్రమించే వాళ్ళు, శ్రమతో పాటు ప్రణాళిక పెంచుకునేవాళ్ళు, ప్రణాళికతో పాటు ఒక క్రమశిక్షణతో పాటు ఒక ఊహాత్మకమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యం కూడా వాళ్ళకి అనుభవ రీత్యా వచ్చేస్తాయి. శనిగ్రహం వల్లనే వస్తాయి మేడం. ఉమ్. మీకు తెలుసలేదు, రవి పుత్రుడే శని. ఓ. రవి యొక్క పుత్రుడే శని. కానీ ఇద్దరు బద్ధశత్రువులు అందరూ అంటారు. ఉమ్, బద్ధశత్రువులను ఎందుకంటారు వాళ్ళని? రవి దేనికి అధిపతి? ఆధిపత్యం, ఉమ్, నాయకత్వం, ఉమ్, రాజు. రవి రాజు మేడం. శని కర్మలను ఆచరింపజేసేవాడు. సో కర్మలను ఆచరింపజేసేవాడు ఎప్పుడు కూడా సింపుల్ గా, మోడెస్ట్, డౌన్ టు ఎర్త్ ఉంటారు. శని. రవి ఎప్పుడు కూడా హుందాగా ఉండాలి, అధికారంతో ఉండాలి, ఉమ్, మొత్తం ఎరగదీసేయాలి, ఉమ్, ప్రపంచం అంతా నన్నే చూడాలి, వేదిక మీద నేనే ఉండాలనుకుంటాను. ఉమ్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మనకి ఈ మధ్య చాలా మంది చూస్తారు, ఓల్డ్ బాయ్స్ మీటింగ్ అని, స్కూల్ బాయ్స్ మీటింగ్ అని, కాలేజ్ Reunion. బాయ్స్ మీటింగ్ అని, ఒక రీయూనియన్ అవుతారు, వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా. ఉమ్, ఒక శని రవి ఇద్దరు కలుస్తారు మేడం అక్కడ. శని రవి ఇద్దరు కొంతకాలం తర్వాత, ఒక 10-15 ఏళ్ల తర్వాత, స్కూలింగ్ కాలేజ్ అయిపోయాక కలుస్తారు. ఉమ్, శనిగ్రహం రాగానే ఏం చెప్తాడు చెప్పండి? వాడి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, తల్లిదండ్రులు ఎలా పెంచారు, వాడు ఎంత కష్టపడితే వాడి జీవితంలో ఎంత సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్ వల్ల వచ్చిన దాన్ని వాడు ఎలా జ్ఞానంగా తీసుకున్నాడు, వాడు కష్టపడే కాలంలో వాడి కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ వాడు ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఇవన్నీ చెప్తాడు. ఉమ్, వాడికి అంత కష్టపడిన తర్వాత వచ్చేటువంటి వాడి ఆస్తి ఏంటి, వాడు ఇల్లు కొనుక్కున్నాడా, అపార్ట్మెంట్ కొనుక్కున్నాడా, అవి చెప్తాడు. ఉమ్, రవి ఏం చెప్తాడు? ఫస్ట్ మొదలెట్టడం వాడు రిక్షావాడు కొడుకొని కానివ్వండి, ఆటో వాడు కొడుకని కానివ్వండి, లేదా పెద్ద సంపన్నుడు కొడుకని కానివ్వండి, ఉమ్, వాడు ఫస్ట్ రావడమే వాడు దిగిన లగ్జరీ కారు గురించి చెప్తాడు. ఉమ్, వాడు అమెరికాలో పోయి ఏం చేశాడో చెప్తాడు. ఉమ్, వాడికి జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగాయో చెప్తాడు. వాడు ఎంత మందిని వాడు ఎంపవర్ చేశాడో చెప్తాడు. వాడు గొప్పలు చెప్పుకుంటారు. ఇక అర్థమైంది కదా. రవి దేనికి అధిపతి? ఈ భౌతిక హుందాతనానికి. సుఖ సంతోషాలకు సంబంధించినట్టు వాటన్నిటిని ప్రేరేపించేసేవాడే రవి. రవి. ఎందుకు అంటే మీ జాతక రీత్యా ఉమ్, మీ జన్మ లగ్నాన్ని బట్టి రవి యొక్క స్థానం ఎక్కడున్నాడు అన్నది కూడా చూసుకుంటే ఉమ్, ఆ భావమే మీకు పూర్వపుణ్యస్థాన కర్మల నుంచి వచ్చేటువంటి భావం అదే. ఓ. ఓకే. రవి ఏ హౌస్ లో ఉంటాడు? ఇప్పుడు మీకు చతుర్థ భావంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. సో చతుర్థ భావంలో ఉంటే మీకు ఉన్నత విద్య చదవాలి, ఉమ్, అంటే మనం అమెరికా వెళ్ళి చదవాలి, అవి చదవాలి, పెద్ద పెద్ద రీసెర్చ్ స్కాలర్ అనుకుంటాడు. ఉమ్, కానీ నిజంగా వాడికి అంత డబ్బు ఉందా, అంత స్తోమత ఉందా, అంత స్థాయి ఉందా? ఇవన్నీ ఎవరు చెప్తారు? శని శని చెప్తాడు. చెప్తాడు. రవి ఏం చెప్తాడు? మనం అమెరికా వెళ్ళిపోవాలి, అంతే, వెళ్ళిపోయి చదువుకోవాలి, మనం మనంత ప్రపంచం చూడాలి, మన గురించి ఇండియాలో చర్చ జరగాలి. ఉమ్, లాస్ట్ 20 years లో అమెరికా వెళ్ళినంత ఈ బ్యాచ్ ఓకే. చాలా మటుకు. అక్కడ పోయి రీసెర్చ్ చేసింది ఏముంది, మళ్ళీ అదే స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అక్కడ. ఉమ్, సో రవి యొక్క స్థానం కూడా శని త్రయోదశి రోజు కూడా వీళ్ళు గణనంలోకి తీసుకోవాలి. ఎంతవరకు చూడండి, మీరు ఎప్పుడైనా చూసుంటారు నవగ్రహాల్లో ఒక పూజ రెగ్యులర్ గా అయ్యే పూజ, ఎప్పుడు నూనెతో తడిసినటువంటి విగ్రహం ఒకటే ఉంటది. ఏంటది? శని విగ్రహం ఉంటది. అవును. ఏ రోజున రవికి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా పూజ చేశారా? చేయరు. ఏ రోజైనా వీళ్ళు రవి చుట్టూ ప్రదక్షిణాలు చేశారా? రవి మంత్రం జపించారా? పోనీ రవికి నచ్చినటువంటివి ఏమన్నా వీళ్ళు దానాలు చేశారా? లేదా రవి జాతక రీత్యా వీళ్ళు ఎటువంటి లక్షణాలను పెంచుకోవాలి, ఎటువంటి మూలాలను వీళ్ళు పరీక్షించుకోవాలన్నది ఎప్పుడైనా చేశారా? ఏ రోజైనా చర్చ జరిగింది దాని గురించి? లేదు. మీరు ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ లో ఎతికి చూడండి, శని గురించి, గురువు గురించి, రాహుకేతువుల గురించి ఉంటుంది తప్ప రవిగ్రహం గురించి ఎక్కువ ఉండవు మీకు. ఉమ్, కారణం ఏంటంటే అసలు రవి ఆత్మకారకుడితోనే వదిలేస్తారు అంతే తప్ప పూర్వజన్మ నుంచి ఏ సంస్కారం వస్తుంది,
మీ జన్మ లగ్నం టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది చూడండి మేడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ సంస్కారాస్. ఈ ప్రీవియస్ బర్త్ సంస్కారాస్ అన్నింటినీ కూడా రవి ద్వారా ఈ జన్మలో మీరు భౌతిక రూపంలో ఏదైతే సాధిస్తారో కోల్పోతారో వాటన్నిటికీ ప్రేరేపించేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మీకు రవి నుంచే వస్తాయి. కేవలం ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మాత్రమే మీకు క్రమశిక్షణ, శ్రమ, ఒక వ్యూహం ఇది శని మాత్రం ఇస్తాడు. నాకు ఇది వద్దు అనుకున్న వాళ్ళ జీవితాల్లో అక్కడే దొరుకుతుంటారు, ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు తప్ప ఈ రియలైజేషన్ కి రారు. అంటే చాలా మంది జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు, పరిహారాలు చేసుకోండి, శని ప్రభావం తగ్గుతుంది, మీకు మంచి జరుగుతుందని చెప్పడం వల్లే కదండి ఇన్ని కోట్ల మంది కూడా పరిహారాలకు దిశగా వెళ్తూ ఉంటారు. ఎంత చేసుకున్నా పాపం వాటికి వాళ్ళకి కష్టాలు పోవు, అలాగే ఉంటాయి. ఆ టైం పీరియడ్ ఏదైతే నడుస్తుందో అప్పుడు వాళ్ళు ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా బాధపడతారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి, వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మరి ఎందుకండి పరిహారాలు చేసుకోవడం, చేసుకుని ఎందుకు పోవట్లేదు, శని ఎందుకు అనుగ్రహించట్లేదు అంటే ఏం చెప్తారు? కరెక్ట్ అండి, ఎందుకంటే ఇది ప్రతి సగటు మనిషి మనసులో రగిలిపోతున్నటువంటి ఆలోచన. ఇది ఎన్ని లక్ష్యాలు పెడతారు. ఇప్పుడు ఈ త్రయోదశి రోజు వేరే చూడండి, మీరు శివాలయం దగ్గర కానీ, హనుమంతుడి టెంపుల్ దగ్గర కానీ, అమ్మవారి టెంపుల్ ఎక్కడెక్కడైతే నవగ్రహాలు ఉంటాయో అక్కడ నుండి కొన్ని వేల మంది లైన్ ఉంటుంది. ఇంకా శనీశ్వర దేవాలయాలు అయితే మీకు 2-3 కిలోమీటర్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు. కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించిన డబ్బులే తెస్తారు మేడం. వాళ్ళు యూజ్ చేసే ప్రతి చిన్నది, వాళ్ళు నల్ల దారం కట్టినా అది కొనాల్సిందే, తైలాభిషేకం చేసినా కొనాల్సిందే, నువ్వులైనా తేవాల్సిందే, వాళ్ళు బియ్యం దానం చేస్తారు, ఆహారం దానం చేస్తారు, రకరకాల దానాలు చేస్తారు. అవన్నీ కూడా డబ్బు లేకుండా వస్తాయి మేడం. కానీ వీళ్ళ ఊహ ఏంటి, దీనివల్ల నాకు ఆల్రెడీ ఉన్న కష్టాలు పోతాయి, నేను ఉన్న స్థితి నుంచి బెటర్ స్టేజ్కి వెళ్తాను, ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తాను. ఈ రెండు తప్ప ఏముంటాయి మేడం? కోరిన కోరికలు, ఉన్నతమైన స్థాయి, ఈ రెండు కోరుకుంటాడు. ఈ రెండు కోరిన కోరికలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరి నుంచి వస్తుంది? రవి నుంచి వస్తుంది కదా మేడం. పెద్ద ఒక కొండ ఎక్కాలి అన్న ఆశయం లేకుండా ఆ కొండ ఎలా ఎక్కాలి అన్న మార్గం ఎట్లా వస్తుంది మేడం? మీరు చెప్పండి. మీరు ఇక్కడ నుంచి ఒక అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు, ఇది ఫస్ట్ భావమా కదా? అవునా కదా? ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ఏ డెస్టినేషన్ పాయింట్. హౌ యూ వాంట్ టు గో? యూ వాంట్ టు గో బై బస్, ట్రైన్, ఫ్లైట్ ఆర్ ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అవునా కదా? ఈ రవిని పక్కన పెట్టి, రవి ఒక్క ముక్కలో చెప్పాలంటే అహంకారం మేడం. రవి అంటేనే ది ఐ, అహం, నేను. గర్వం పొగరం కాదు, ఫస్ట్ ఐడెంటిటీ ఇస్ ఐ. ఈ ఐ ఏదైతే ఉంటుందో దీనికి డిసిప్లిన్ లేని ఐకి శని ఏమాత్రము వీక్షించకుండానే పనిష్మెంట్ ఇస్తాడు. శనికి నచ్చనివి 2-3 చెప్తా మేడం, మీరు అర్థం చేసుకోండి. శనికి అహంకారం నచ్చదు, నోటి దురుసు నచ్చదు, విచక్షణారహితమైనటువంటి లక్షణాలు నచ్చవు, క్రమశిక్షణను ఉల్లంఘించడం నచ్చదు. అర్థమైందండి? ఇవన్నీ ఇప్పుడున్న యువతకి ఉన్నాయా లేదా చెప్పండి. ఇప్పుడున్న సమాజంలో చాలా మందికి ఉన్నాయి ఈ లక్షణాలు, చెప్పండి. మరి ఈ లక్షణాలతోని నువ్వు బతుకుతూ నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎట్లా కోరుకుంటావు? కోరుకుంటే శని నీకు క్రమశిక్షణకు అధిపతి, శ్రమకు అధిపతి అయినటువంటి వాడు, వ్యూహానికి అధిపతమైనటువంటి వాడు నీకు సక్సెస్ ఎట్లా ఇస్తాడు? కేవలం నువ్వు వెళ్ళి ఒక తైలాభిషేకం చేశావు, నువ్వులు దానం చేశావు, ఆ రోజు ఒక 10,000 ఖర్చు పెట్టావు, అన్నదానం చేశావు, కానీ మిగతా విషయాలు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అదే రొటీన్ గా భార్యాభర్తల సమస్యలు, భాగస్వాములతో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అక్కడ ఏ మార్పు లేదు. మీ దైనందిక జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి సంస్కరణ లేదు. కానీ గుడికి వెళ్ళంగానే మాత్రం స్నానం చేసి శుభ్రంగా వెళ్తాము, మంచిగా పడుకుంటాం, రాత్రి అంతా అదే ఆలోచనతో ఉంటాము, పొద్దున్న లేవంగానే. అందుకే మేడం శని మీద పరిశోధన చేస్తే తెలిసేది ఏంటంటే రవి యొక్క స్థానాన్ని చూసి శని యొక్క స్థానం గురించి చెప్పాలి తప్ప మీరు డైరెక్ట్గా శని యొక్క స్థానానికి వెళ్ళిపోయి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, మిథునం వాళ్ళకి ఇప్పుడు దశమ శని, కన్యా వాళ్ళకి సప్తమ శని, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. కాబట్టి ఇవన్నీ చేయండి అంటే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మీరు ముందే చెప్పాలి కదా, మరి ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళు ఎవరు చెప్పకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? సామాన్యులకి ఎలా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలిచి మాలాంటి వాళ్ళతో ప్రోగ్రామ్ చేస్తే మాలాంటి వాళ్ళు చెప్పేది హిట్ అవుతుంది. యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టు రవి గురించి ఎవరు చెప్పలేదు, అందరూ శని గురించి, శని ప్రభావాల గురించి, కష్టాలకి కారకుడు శని వల్లే మనకి కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆయనకి ఏదో ప్రసన్నం చేసుకుందాం, కొన్ని పరిహారాలు చేద్దామని అదే నడుస్తుంది. కానీ రవి అన్న కాన్సెప్ట్ ఇప్పుడు దాకా మేమైతే వినలేదు, మేబీ ఎవరైనా విని ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు శని త్రయోదశి రోజున? మేడం
శని త్రయోదశి రోజు మనము అంటే శుక్రవారం రోజు అన్ని రెడీ చేసుకుంటాం. ఉమ్, పొద్దున్నే గుడికి వెళ్ళాలి, 5 గంటలకు వెళ్ళిపోతాం. ఉమ్, కొంతమంది పొద్దున కుదరని వాళ్ళు ప్రదోష కాలంలో వెళ్తారు. వాళ్ళు తైలాభిషేకం, లేకపోతే నువ్వులు దానం చేయడం, లేకపోతే నలుపు రంగు బట్ట కట్టడం ఇవన్నీ వస్త్రాలు, చేస్తారు. ఉమ్. నేను ఏమంటానంటే శనికి కావాల్సింది క్రమశిక్షణ మేడం. క్రమశిక్షణ అంటే ఏంటంటే లాజికల్గా అర్థం చేసుకోవాలి. ఉమ్, మీరు ఒక పిల్లవాడు ఉంటాడు మేడం, వాడు 16 ఏళ్ళకి వాడికి 110 kgs వెయిట్ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ఉమ్. వాడు వెయిట్ తగ్గాలంటే వాడు ఏం చేయాలి మేడం? ఎక్సర్సైజ్ చేయాలి. నో Diet చేయాలి. ఫస్ట్ డైట్ కంట్రోల్ కాదు. ఉమ్, అవునా? ఉమ్, డైట్ కంట్రోల్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయాలి. ఉమ్. మీరు ఫుల్ తిని ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గదు. అవును. అవునా కదా? ఉమ్. ఈ డైట్ కంట్రోల్ అన్నది ఏంటి మేడం? మీకు మీ నిగ్రహంకి సంబంధించింది. అవునా? అవును. అవును మేడం, మీ అవునండి. నిగ్రహం. ఇప్పుడు మీకు ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తాడు, బాబు నీకు బాడీలో కాప్స్ మంచిది కాదు, వెయిట్ తగ్గించుకోవాలంటే నువ్వు రైస్ మానే, స్వీట్లు మానే అని చెప్తాడు. సో నిగ్రహం లేకుండా మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి, లేకపోతే ట్రెడ్మిల్ చేసి, లేకపోతే ఊరికి పందాలు వేసుకొని మీరు వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు, మీకు ఆ నిగ్రహము లేనప్పుడు మీ శరీరం యొక్క రూపం మారదు. అవును. అవునా కదా? ఉమ్, ఉమ్, శని త్రయోదశికి ముందు, ఉమ్, వారం రోజుల ముందు ఉమ్, ఒక వ్యక్తి రోజుకి 20 సిగరెట్లు తాగుతాడు, పోనీ 10 సిగరెట్లు తాగుతాడు. అవునా? ఉమ్, 5 తాగండి. ఏ రోజు? శని త్రయోదశికి వారం రోజుల ముందు. ఉమ్. మేడం నిగ్రహమా కదా? అవును. కంట్రోల్ చేసుకున్నట్టుగా. మొత్తం వదిలేయడం అంటే పాపం వాళ్ళకి ట్రిమ్మర్స్ అవును. వస్తాయి, వాళ్ళకి కాదు కాబట్టి 5 తాగండి. ఉమ్, ఉం? ఉం. రెండోది, మీకు ఆల్కహాల్ అలవాటు ఉంది, విపరీతమైన ఆల్కహాల్ అలవాటు ఉన్నవాడు, వాళ్ళు అందులో కనీసం ఒక 50 to 60% శని త్రయోదశికి ముందు ఆ నిగ్రహాన్ని తెచ్చుకొని, ఎందుకు తెలుసా మేడం, విపరీతంగా భోజనం చేసేవాడు, విపరీతంగా స్మోకింగ్ చేసేవాడు, విపరీతంగా డ్రింకింగ్ చేసేవాళ్ళకి నిగ్రహం లేదు. అంటే దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. శని దేనికి అధిపతి? యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ అధిపతి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఓన్లీ బాడీ కండిషనింగ్ కాదు మేడం, మైండ్ కూడా. మైండ్ కూడా. అర్థమైందండి? అందుకే చూడండి, శనిగ్రహము వక్రీలో ఉన్నప్పుడు కానీ, లేదా శని ప్రభావం వల్ల మహర్దశల అంతర్దశల కాలంలో మీకు మందబుద్ధి పెరుగుతుంది మేడం. యూ విల్ బికమ్ స్లో, లెథార్జిక్. మీకు ఏ పని చేయబుద్ధి కాదు, ఒక్కళ్ళే కూర్చుంటారు, ఒక్కళ్ళే కూర్చొని ఆలోచిస్తుంటారు, మీలో ఉన్న చైతన్యం, చురుకుదనం తగ్గిపోతుంటది. అర్థమైందా? మరి ఈ చైతన్యం, చురుకుదనం తగ్గడం వల్ల ఏమవుతుంది? మీకు బాడీలో వెయిట్ పెరుగుతుంది, యూ విల్ బికమ్ లేజీ, మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఇంకా రాను ఏమైనా సమస్యలు తీవ్రంగా అయితే డిప్రెషన్ కూడా వస్తుంది. అయితే ఇది రొటీన్గా ఉండే లైఫ్, మీరు ఏదైతే క్రమశిక్షణ లేకుండా రొటీన్ అదే పని చేస్తున్నారు, ఏ మాత్రం చైతన్యం లేదు, ఏమంటే మార్పు లేదు. అందుకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మేడం, రోజుకు 10 సిగరెట్లు తాగేవాళ్ళు 5 మానేయండి, రోజు తీవ్రంగా ఆల్కహాల్ తాగేవాళ్ళు 50% మానేయండి, లేదా భార్యాభర్తల సమస్యల్లో రోజు గొడవలు పెట్టుకొని, రోజు కొట్టుకొని తిట్టుకోవడం వాళ్ళు కూడా ఆ 1 వీక్ బిఫోర్ మీరు కొంచెం నిగ్రహం తెచ్చుకొని అదే క్రమశిక్షణతో మీరు వెళ్ళండి. మీరు అక్కడ తైలాభిషేకం చేస్తారా, నువ్వుల దానం చేస్తారా, అన్నదానం చేస్తారా, మీ ఇష్టం. కానీ మీరు వారం రోజుల ముందు ఒక డిసిప్లైన్ మీరు ఫాలో అయితే మీకు ఆ నిగ్రహం ఏదైతే ఉంచడం మేడం, ఆ నిగ్రహము మీరు నమ్మేటువంటి సాంప్రదాయం. మీరు అంటారు కదా, మీరు పరిహారాలు అంటారు కదా, మీరు ఏదైతే పరిహారం పాటిస్తున్నారో, మీరు ఏ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారో దానికి మీ మనసు కూడా జోడవాలి, మనసు కూడా దాని మీద లగ్నం ఉండాలి. ఎప్పుడైతే మీ మనసు శరీరము 2 గుడికి వెళ్ళినప్పుడు, మనం మనసు దేంతో వెళ్తాం మేడం? నాకు పెళ్ళి అయిపోవాలి, లేదా పెళ్ళినాడు పిల్లలు లేవు, లేదా ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వీసా రావట్లేదు, ఈ భావంతో వెళ్తారు. అంతే తప్ప వారం రోజుల ముందర నుంచి నువ్వు ఏదైతే రొటీన్గా ఉన్నావో, అడిక్షన్ ఉందో, దేనికైతే మీరు బానిసలాగా ఉన్నారో దేని వల్లతో, దాన్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేసి త్రయోదశి రోజు మీరు వెళ్తే, అంటే మీరు దశమి రోజు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, నవమి అష్టమి నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, త్రయోదశి టైంకి ఏమవుతుంది? మీకు ఎగ్జాక్ట్లీ ఒక 6 to 7 days అవుతుంది. ఈ క్రమశిక్షణతో గనక మీరు గుడికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మేడం, అంతకుముందు ఏదైతే మీరు ఫలితాలు ఊహించలేదో వాటి యొక్క ఫలితం కనిపించడం స్టార్ట్ అవుతుంది. మనం చేస్తున్నల్లో ఏంటంటే, ఎవరో చెప్పారు నేను వెళ్ళాలి, భౌతికంగా చెయ్యాలి, కానీ నేను వెళ్ళడం చేయడం ఇదంతా కూడా యాంత్రికం మేడం. యాంత్రికంగా ఒక అయస్కాంత శక్తిలాగా వెళ్ళకూడదు, వెళ్ళాలి మీరు. అంతే యాంత్రికంగా, మొనోటోనస్ గా, ఒక మెకానికల్ అప్రోచ్ నుంచి మ్యాగ్నెటికల్ అప్రోచ్ కి వీళ్ళు రీచ్ అవ్వాలి. వెళ్ళామా, ఆయిల్ పోసామా, వచ్చామా,
వెంబడే ఫోన్ చేస్తారు, వెళ్ళామా, గురువు గారు ఇచ్చేసామా, వాళ్ళు వచ్చామా. వెళ్ళామండి, తైలాభిషేకం చేసామండి, చాలా అద్భుతంగా జరిగిందండి, వాళ్ళు ప్రసాదం పెట్టారండి, నేను ప్రసాదం తిని బాగా వచ్చానండి అని చెప్తారు. అంతేనా? భౌతికమైనవే తీసుకుంటున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆ ఆంతర్యం ఎటువైపు వెళ్తుంది, అది మీ మనసు నుంచి ఎటు వెళ్తుంది, ఈ ప్రకృతిలో కలుస్తుంది మీ సంకల్పం, మీ క్రమశిక్షణ, మీ వ్యూహం ఏవైతే అది మీకు ప్రకృతిలో కలుస్తుంది. భౌతికం అంతా ఏంటి మేడం, మీ కోరిక తీరట్లేదు, అది రవి నుంచి వస్తుంది. రవి ఎంతవరకు ప్రపంచంలో నా యొక్క రాజు ఏం ఆలోచించాడు మేడం, ఇప్పుడు రాజు దుర్యోధనుడు వల్లనే కదా మహాభారతం జరిగింది, అవునా? ఓకే, రాజుకి ఏం కావాలి, తన పెత్తనం నడవాలి, తను చెప్పింది జరగాలి, తన శాసనం జరగాలి రాజు. కానీ రవి రాజు అయినప్పుడు రాజుకు కూడా టీం కావాలి కదా మేడం, మంత్రి కావాలి, సైన్యాధిపతి కావాలి, సైనికులు కావాలి, అందరూ కూడా ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి, మనం బయట ప్రపంచంకి వచ్చేటప్పుడు మనం సాధించుకునేటువంటి మనం స్కిల్స్ కానీ, మన ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా కావాలి. అవన్నీ కావాలి, కానీ క్రమశిక్షణ వద్దు. రాజుకు మీరు క్రమశిక్షణ నేర్పించగలరా? చెప్పండి మేడం, రాజు క్రమశిక్షణ చేస్తే శిరచ్ఛేదనం అంటాడు, అంతే, ఏమన్నా మెడక తీసేటట్టు నగర బహిష్కరణ కూడా చేస్తాడు, అది అదృష్టం అది. సో రాజు అనేవాడు ఎవరి మాట వినడు, అంత శాసించాలి అనుకుంటాడు. శని మాత్రం కర్మలకు అధిపతి. కర్మలు అంటే ఏంటి, చాలా చాలా నార్మల్, అంటే చాలా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీరు ఆలోచించే విధానం, చేసే పని, దాంట్లో నిబద్ధత, ఇవన్నీ వస్తాయి. అందుకే చూడండి, శనికి రవికి పడకపోవడానికి చాలా మందికి కారణం తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే రవి శనులకు ఇద్దరు పడదు, అంతవరకే తెలుసు. కానీ రవి శనులకు పడకపోవడం కారణం ఈ తత్వమే, అహంకారము, ఇటేమో సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణ, మానవత్వం, హ్యుమానిటీ, ఇవి ఉంటాయి. సో కాబట్టి ఈ రెండు కారణాలు కూడా తెలుసుకొని వారం రోజుల ముందు, శని త్రయోదశికి ముందు, శని త్రయోదశికి ముందు అంటే అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. సో త్రయోదశికి ముందు మీరు ఒక వారం రోజులు మీ రొటీన్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు, వ్యసనాలు, బలహీనతల్ని మీరు గనక మీ నిగ్రహించుకుంటే ఆ రోజు మీరు పోసిన తైలానికి, మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి 100 రెట్లు మీకు ఫలితం వస్తుంది. నాగనాథ్ గారు, అసలు శనికి ఎవరంటే ఇష్టం, ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు, ఎలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారు శని అంటే ఏం చెప్తారు? నేను అనుభవంతో చెప్తున్నాను ఇది. అంటే చాలా మటుకు నా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. నేను ఎన్నో జాతకాలు చూసినా చెప్పాను కదా. ఎవరైతే సింప్లిసిటీ, అంటే వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, చాలా డబ్బు ఉంటుంది, సంపన్నమైనటువంటి కుటుంబాలు పుట్టిన వాళ్ళలో కూడా నేను చూశాను. చాలా మంది సంపన్నుల పిల్లలందరూ కూడా చాలా అహంకారులు అని చెప్పుకుంటుంటారు, అది రాంగ్. అది చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా, వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటే తప్ప మీకు తెలియదు మేడం. వాళ్ళ ద్వారా మీరు ఏమి తెలుసుకోలేదు, ఎవరి ద్వారా తెలుసుకోవాలి వాళ్ళ గురించి. సో మోడెస్టీ అదొకటి. రెండోది హ్యుమానిటీ మేడం, మానవ సేవ, మాధవ సేవ అంటారు చూడండి, ఆ యొక్క జీవన విధానం ఉంటుంది చూడండి. పేదవాళ్ళకి సహాయం చేయడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం. రెండోది జీవరాశులు, అంటే మీ ఇంట్లో ఉండే చీమ దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, దేనైనా తీసుకోండి, సునకాలు, పిల్లులు, ఆవులు, ఎవరైనా, అంటే యానిమల్ లవర్స్ ఉంటారు చూడండి మేడం, జంతు ప్రేమ ఉన్నవాళ్ళు. రెండోది ఈ చాలా మందికి అంగవైకల్యం ఉంటుంది చూడండి మేడం, బై బర్త్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ప్రకృతి బై బర్త్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, బై బర్త్ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ గురించి కూడా ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, వీళ్ళ శ్రమలో కొంత భాగాన్ని దానం చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కొంత డబ్బు సంపాదిస్తారు మేడం, అందులో కొంత డబ్బు దానం చేస్తారు. నేను ఇలాంటి వాళ్ళని నా లైఫ్లో, ఇండియాలో, ఫారెన్లో చాలా మందిని చూశాను. వాళ్ళ లైఫ్లో గడిచిన 20 ఏళ్లలో ఎటువంటి సమస్య లేదు మేడం. వాళ్ళకి శని మహర్దశ వచ్చింది, శని అంతర్దశలు వచ్చినాయి, రాహు మహర్దశలు వచ్చినాయి, వాళ్ళకి అర్ధాష్టమ శనులు వచ్చినాయి, సప్తమ శని కూడా వచ్చింది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి చెక్కు చెదరనటువంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ వాళ్ళు లీడ్ చేశారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానమే మానవత్వంతో ఇమిడి ఉంటుంది మేడం. మీరు అన్నారు ఎవరిని ఎక్కువ శని ఇష్టపడతారంటే మానవత్వం. ఎక్కువ మానవత్వం ఉన్న వాళ్ళకి శని ఎటువంటి హాని చేయడు. ఇన్ఫాక్ట్ మీకు ఏదైనా చెడు జరిగేది ఉంటే కూడా మీకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు, ప్రొటెక్టివ్ షెల్ అన్నమాట. ఒక షెల్ క్రియేట్ చేస్తాడు మీ చుట్టుపక్కల, మీకు చెడు జరగకుండా. అన్నా సో కాబట్టి శనికి ఎవరైనా ఇష్టపడ్డాడు, శని ఎవరికి ప్రభావితం చేయడు చెడుగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా టాప్ లక్షణం ఏంటంటే హ్యుమానిటీ, మానవత్వం. రెండోది శ్రమ. తల్లిదండ్రులు ఎంత సంపన్నులైనా కానీ కొంతమంది శ్రమించి వాళ్ళ వ్యక్తిత్వంతో వాళ్ళు ఎదుగుతారు చూడండి, వాళ్ళ జోలికి రాడు. మూడోది ఎవరంటే శ్రమ, క్రమశిక్షణ,
ఒక మంచి వ్యూహం ఉంటుంది చూడండి. జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఒక మంచి వ్యూహం, ఆ వ్యూహానికి అనుగుణంగా పనిచేస్తారు చూడండి. ఇలాంటి వాళ్ళ జోలికి శని రాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు మంచి చేస్తాడు. ఓ ఇది నేను కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు, కొంతమంది వ్యక్తిత్వాన్ని కూడా నేను అనాలిసిస్ చేసినప్పుడు ఈ లక్షణాలను చూశాను. సో శని మనకి మంచి చేయాలి అంటే మనలో ఆలోచన మారాలి, మన బిహేవియర్ మారాలి, మనము మానవత్వం పెరగదు. మానవత్వం పెంచుకుని అందరికీ సాయం చేస్తూ మంచిగా ఉంటే శని నుంచి మనం మంచిగా పొందొచ్చు. వాళ్ళు ఓవర్ నైట్ చూసాం మేడం, అట్లాంటి మ్మ్. వాళ్ళని మ్మ్. ఓవర్ నైట్ సంపన్నులు అయిపోయారు. వావ్. అంటే అసలు శనికిను ఈ యొక్క సిరి సంపదలకు సంబంధం లేదు. శని మ్మ్. కేవలం క్రమశిక్షణ, శ్రమ, వ్యూహంకి తప్ప ధనానికి సంబంధించిన విషయాలు శని యొక్క ప్రాప్తం ఉండదు. కానీ శని ప్రభావితమైనటువంటి కొన్ని జాతకాలు నేను చూసినప్పుడు మ్మ్. వాళ్ళు చాలా సింపుల్ గా, చాలా తక్కువ టైంలోనే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. కారణం ఏంటని ఇన్వెస్టిగేషన్ చేస్తే మ్మ్. ఇప్పుడు చెప్పిన ఈ కారణాలు, ఈ లక్షణాలని వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శని త్రయోదశి గురించి, శని గురించి భయపడుతున్న వాళ్ళందరికీ చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.